హాయ్, వెల్కమ్ టు పొలిటికల్ కామెడీ. ఈరోజు ముగ్గురు గెస్టులు రాబోతున్నారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసా? అంటే ఎస్, వాళ్ళే ఈరోజు మన దగ్గరకు వచ్చి చిన్న టాస్క్ చేయబోతున్నారు. ఆ టాస్క్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే 2024లో సీఎం. ఓకే, ఇంక చూద్దామా వాళ్ళ టాస్క్ ఎలా పర్ఫెక్ట్గా చేస్తారు. లెట్స్ వెల్కమ్ పొలిటికల్ కింగ్స్. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు బాబు గారు? బ్రహ్మాండంగా ఉన్నాం సార్. ఏం లేదు సార్, చిన్న టాస్క్. మీరు డైలాగ్ కానీ సాంగ్ కానీ ఏదో ఒకటి చేయాలి సార్. బ్రహ్మాండమైన డైలాగ్ చెప్తాం. డైలాగ్ చెప్తారా? ఓకే సార్, బాబు గారు డైలాగ్ చెప్తారంట. నేను సరదాకే సార్ అదే నేను సరదాకే డెవలప్మెంట్ చేసేవాడిని. నువ్వు టాస్క్లు అంటున్నావు, చూసుకో మళ్ళా. ఓహో, ఈ టాస్క్ కనుక మీకు నచ్చినట్లయితే 2024లో నాకే ఓటేయండి. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేది ఎవరో చూద్దామా? అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే साला शैतान बिगड़ जाएगा. సార్ నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ మీరేం చేస్తారు సార్? సాంగ్ పాడుతాను నేను. సాంగ్ పాడతారా? ఓకే సార్. మన గుంటూరు కోరంలో రీసెంట్గా ఒక సాంగ్ విన్నాను నేను. ఆ సాంగ్ పాడతాను. ఆ కుర్చీని మడత పెట్టు సార్. అదే రీసెంట్గా ఆ వారాహి యాత్రకి త్రివిక్రమ్ నేను వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి ఆ కూర్చోలేకపోతున్నాడు. పెద్ద మనిషి ఆ కుర్చీ తీసుకెళ్ళి మడత కూర్చోరు, కూర్చోండి అన్నాం. త్రివిక్రమ్ కాపీ చేసి గుంటూరు కారులో పెట్టేసాడు. ఆ సాంగ్ నాదే సాంగ్ అసలు యాక్చువల్గా. ఏంటి సాంగ్ అయిపోయిందా? సూపర్ సార్, చాలా బాగుంది సార్ సాంగ్. 2024లో ఓటు నాకేసి గెలిపించండి. జై జనసేన. ఓకే, నెక్స్ట్ రాబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఎలా ఉన్నారన్నా? అన్న మీరు సాంగ్ పాడతారా లేదా డైలాగ్ చెప్తారా అన్న? వీళ్ళిద్దరూ ఒకళ్ళు సాంగ్ పాడారు, ఒకళ్ళు డైలాగ్ చెప్పారు. నేను కూడా సాంగ్ పాడతా. సాంగ్ పాడతారా? ఓకే అన్న. మన పుష్ప సినిమాలో నుంచి అద్భుతమైన సాంగ్ ఒకటి ఉంది, అది పాడతా. అటుపక్క నాదే, ఇటుపక్క నాదే, వైనాట్ 175 అని అడుగుతా ఉన్నా. అన్న సూపర్ అన్న, సూపర్గా పాడారన్న. ఓకే, ఇప్పుడు ఈ టాస్క్ అన్ని చూశారు కదా. నెక్స్ట్ 24 సీఎం ఎవరవుతారో మీరే కామెంట్ చేయండి.